వృద్ధాప్యం కొందరికి శాపమైతే మరికొందరికి వరం అంటారు. పాపం జోరువానలో విజయవాడ హైదరాబాద్ జాతీయ రహదారిపై మల్కాపురం వద్ద ఏకాకిలా తిరుగుతున్న ఈ ముసలమ్మకు వృద్ధాప్యం శాపమే అయ్యింది. కొడుకు దగ్గరో కూతురు దగ్గరో ప్రశాంతంగా కాలాన్ని వెళ్లదీయాల్సిన సమయంలో రోడ్లపాలైంది. వృద్ధాప్యంతో పాటు శరీరంపై సరైన బట్టలేక చలికి వణుకుతూ తినేందుకు ఏమైనా దొరుకుతుందా అని వెతుకుతున్న ఈ తల్లి దీనస్థితిని చూస్తే కళ్ళు చెమర్చక మానవు కదా. మతిస్థిమితం కోల్పోయిన ఈ ముసలమ్మ తలపై వేలు పట్టుకొని అంత పెద్ద వానలోనూ తనలో తానే మాట్లాడుకుంటూ నిర్మానుష్య ప్రదేశాల్లోనూ హైవే రోడ్డుపై తిరుగుతుందంటే ఆమె మానసిక స్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఏ జన్మలో చేసుకున్న పుణ్యమో తెలియదు కాని అటుగా వెళుతున్న అమ్మా నాన్న అనాథ ఆశ్రమ సిబ్బంది ఈ ముసలమ్మను చూశారు. ఆశ్రమ సిబ్బంది చూడటంతో శాపమనుకున్న ఈ ముసలమ్మ జీవితం తన పాలిట వరమైంది. ఈ దీనురాలి దుస్థితిని గమనించిన ఆశ్రమ సిబ్బంది ఆమె వద్దకు వెళ్ళి తనతో మాట్లాడారు. ఆకలిగా ఉందని అనడంతో పక్కనే ఉన్న దుకాణంలో 2 పళ్లను తీసుకుని ఇచ్చారు. ఆశ్రమానికి వస్తే మంచిగా అన్నం పెట్టి బాగా చూసుకుంటామని నచ్చజెప్పి రక్షణాలయానికి తీసుకువచ్చారు. సేవాశ్రమానికి చేర్చిన వెంటనే ఆమెను అభాగ్యుల వసతి భవనంలో మహిళలు ఉంటున్న 3వ అంతస్తులోని గదికి తీసుకువెళ్ళి మాసిన బట్టలు మార్చి మీలాంటి దాతలు వితరణ చేసిన బట్టలు ధరింపజేసి అన్నం పెట్టడంతో ప్రశాంతంగా కడుపు నిండా తింది. ఆత్మారాముడు శాంతించిన తరువాత ముసలమ్మ భక్తి పాటలు పాడింది. నృత్యం చేస్తూ భగవంతుని పాటలు పాడుతూ గదంతా కలియ తిరుగుతూ తన తోటి అనాథులలో ఉత్సాహం నింపింది. అనంతరం 4వ అంతస్తులోని వైద్యశాలకు తీసుకువెళ్లగా వైద్యులు బీపీ, షుగర్, హెచ్ఐవి వంటి వైద్య పరీక్షలు చేసి చికిత్స అందించగా అమ్మా నాన్న అనాథ ఆశ్రమంలో ప్రశాంతంగా జీవిస్తుంది. మనిషికి మనిషి ఆసరాగా నిలవడమే నిజమైన మానవత్వం. మానవత్వానికి మారుపేరుగా నిలిచిన అమ్మా నాన్న అనాథ ఆశ్రమం తెలుగు రాష్ట్రాలతో పాటు ఇతర రాష్ట్రాలకు చెందిన అభాగ్యులకు ఆశ్రయం కల్పిస్తోంది.
ముసలితనంలో ఒంటరిగా జీవిస్తున్న ఈ అవ్వ మానసిక స్థితి వీలైనంత త్వరగా మెరుగుపడి సొంతవారి చెంతకు చేరాలని అమ్మా నాన్న అనాథ ఆశ్రమం కోరుకుంటుంది.